నేను మీ సుప్రియ. రాజమౌళి జక్కన్న ఎలా పిలుచుకున్నా ఆయన గొప్పతనమే వేరు. ఆయన గురించి తెలియని వారు లేరు, ఆయన డైరెక్షన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. అలాంటి ఆయనకు ఒక మంచి కథ ఉందిలేండి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన డైరెక్షన్లో వచ్చే ప్రతి మూవీ హిట్ అనే భావంలో ప్రతి ఒక్కరూ ఉంటారు. ఆయనకి సరైన జోడి రమా గారు. ఆవిడ ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటుంటారు. మనకు తెలుసు, చాలా సినిమాల్లో ఆవిడ ఆయనకు తోడుగా కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా వర్క్ చేశారు. అలాంటి జోడీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజమౌళి గారు రమా గారిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం మనకు తెలుసు. కానీ రమా గారికి ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె అక్కడి నుంచి సపరేట్ అయిన తర్వాత రాజమౌళి ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె ప్రతి విషయంలో చాలా సున్నితంగా ఉంటారట, ప్రతిదీ ఆలోచించి చేస్తారట. ఈ భావాలన్నీ ఆయనకి నచ్చడం ద్వారా ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగింది. పైగా ఆవిడ ప్రతి విషయంలోనూ ఈయనకి తోడుగా ఉండేవారట. ఆయన పెళ్లి చేసుకోకముందు వీరి పరిచయం అనేది ఉండేది. అప్పుడు ఆయనకి ప్రతి దగ్గర సలహాలు ఇవ్వడం అవన్నీ చూశాక రాజమౌళి ఆవిడ ప్రేమలో పడిపోయారట. అలా వారు జీవితం కొనసాగడం జరిగింది. కానీ వీరిద్దరి లవ్ స్ట్రాంగ్ అవడానికి ఒక సినిమా కూడా తోడ్పాటును అందించిందంట. విచిత్రంగా అనిపిస్తుందా? కానీ ఇది మనకు తెలియకపోవచ్చు. కానీ ఈ మూవీ వాళ్ళకి చాలా ఇష్టమట. ఈ మూవీ ఏంటి అని అనుకుంటున్నారా? తేజ డైరెక్ట్ చేసిన నువ్వు నేను మూవీ అంటే వీరికి చాలా ఇష్టమట. ఈ మూవీ కోసం థియేటర్కి వెళ్ళి మరీ చూసేవారట వీరిద్దరు. అలా వీరి ప్రేమ ఇంకా స్ట్రాంగ్గా అయిందట. పెళ్లి తర్వాత కూడా వీరి ప్రేమ ఎంతో స్ట్రాంగ్గా ఉంది. చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఎంతో మందికి ఆదర్శంగా కూడా ఉన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ రమా గారు రాజమౌళి వెంట ఉంటూ ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుందన్న విషయాన్ని ఈ విధంగా తెలియజేశారు. ఇక మూవీస్ విషయానికి వస్తే జక్కన్న మూవీస్ విషయంలో ఇక తిరుగులేని వారిగా, దర్శకత్వం అంటేనే జక్కన్న అన్నట్లుగా నిరూపించుకున్నారు. పాన్ ఇండియన్ లెవెల్లో మన మూవీస్ని తీసుకెళ్లారు జక్కన్న. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన మూవీకి ఆస్కార్ రావడం కూడా మనకు తెలుసు. ఆ విధంగా మన మూవీస్ని తీసుకెళ్లడం జరిగింది. తెలుగు అంటే చిన్న చూపు చూసే వారికి ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్లి ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఇక జక్కన్నకి తిరుగులేదు అనిపించారు. చూశారు కదా, జక్కన్నకి ఇక తిరుగులేదు. ఇలా ప్రతి ఒక్కరూ అన్యోన్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని స్టోరీస్ కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.